నారావారిపల్లిలో మంత్రి నారా లోకేష్ తో హీరో మంచు మనోజ్ భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి జితేందర్ సిద్ధంగా ఉన్నారు. జితేందర్, శంకరి, కాసేపటి క్రితమే మంత్రి నారా లోకేష్తో మనోజ్ భేటీ కూడా ముగిసింది. దాదాపు 45 నిమిషాల పాటు లోకేష్తో మంచు మనోజ్ కూడా భేటీ అయ్యారు. మనోజ్ షెడ్యూల్ ప్రకారం రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడైతే విజువల్స్లో చూస్తున్నామో మోహన్ బాబు కాలేజ్ వద్దకి రావాల్సి ఉన్నింది. అయితే ఇక్కడ మనోజ్ నేరుగా కూడా కాలేజ్ వద్దకు చేరుకోగా పోలీసులు కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కోర్టు ఉత్తర్వులను కూడా మనోజ్కి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అందజేశారు. కాలేజ్ ప్రెమిసెస్లో కూడా మనోజ్ వచ్చేందుకు అనుమతి లేదని చెప్పి కూడా ఇక్కడ విధుల్లో ఉన్నటువంటి పోలీసులు చెప్పడంతో మరోపక్క నారా లోకేష్ మరికొద్ది సేపట్లోనే నారావారిపల్లి నుంచి కూడా రేణిగుంట విమానాశ్రయానికి కూడా బయలుదేరనున్న నేపథ్యంలో ఈ మనోజ్ తన పర్యటన షెడ్యూల్లో కూడా మార్పులు చేసుకుని నేరుగా నారావారిపల్లికి కూడా చేరుకున్నారు. తన భార్య మౌనికతో పాటు మనోజ్ లోకేష్తో కూడా భేటీ అయినారు. తనకి గత కొద్ది రోజులుగా ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల్ని కూడా మనోజ్ లోకేష్ దృష్టికి కూడా తీసుకుపోయినట్టు కూడా సమాచారం అంతా ఉంది. ఈ 45 నిమిషాల భేటీలో కూడా కేవలం తనకు ఎదురవుతున్నటువంటి సమస్యల్ని, ఇబ్బందుల్ని గత కొద్ది రోజులకు కూడా వారి కుటుంబ సభ్యులు తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా లోకేష్ దృష్టికి కూడా మనోజ్ తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే పూర్తి సమాచారం అయితే ఇంకా బయటకు రావాల్సి ఉంది. మరోవైపు అక్కడ లోకేష్తో భేటీ ముగిసిన అనంతరం మనోజ్ నారావారిపల్లి నుంచి కూడా బయలుదేరి రంగంపేటలో జరుగుతున్నటువంటి జల్లికట్టు ప్రాంతానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి మళ్ళీ మనోజ్ ఇక్కడ ఏదైతే ఆయన నివాసం ఉందో మోహన్ బాబు కాలేజీలో ఈ ప్రాంగణానికి కూడా చేరుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇప్పటికి కూడా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మోహన్ బాబు కాలేజీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ కూడా ఇక్కడ సెక్యూరిటీని కూడా అరేంజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉదయం నుంచి కూడా కాలేజీ గేట్లను అన్నిటి కూడా మూసివేసి ఇక్కడ బయట వ్యక్తులను ఎవరిని కూడా అనుమతించకుండా కూడా భారీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఓవైపు పోలీసులు, మరోవైపు మోహన్ బాబుకు సంబంధించినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ అంతా కూడా కాలేజ్ వద్దే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. చాలామంది ప్రైవేట్ సిబ్బంది కూడా ఇక్కడ గేట్ల వద్దే పహారా కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు పోలీసులు భద్రత కల్పించినప్పటికీ కూడా మోహన్ బాబుకు సంబంధించినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ అంతా కూడా కాలేజ్ లోపలే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి కాసేపట్లోనే మనోజ్ తన కాన్వాయ్తో ఆయన కూడా బల ప్రదర్శన దిగినట్టుగానే ఒక కాన్వాయ్తో ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మధ్యాహ్నం ఇక్కడికి చేరుకున్నప్పటికి కూడా పోలీసులు నోటీసులు అందజేసి కాలేజీలోకి అనుమతి లేదని చెప్పి చెప్పడంతో నేరుగా నారావారిపల్లి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి కూడా ప్రస్తుతం జల్లికట్టు జరిగే ప్రాంతానికి కూడా మనోజ్ చేరుకున్నారు. జల్లికట్టు ప్రాంతంలో కాసేపు గడిపిన అనంతరం అక్కడి నుంచి నేరుగా కూడా తిరిగి ఈ కాలేజీ ప్రాంగణం వద్దకే చేరుకునేటటువంటి అవకాశం ఉంది. అతను కాలేజీలో ఉన్నటువంటి తన స్వగృహంకి వెళ్లేందుకు కూడా మనోజ్ అయితే యత్నించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ భద్రతా సిబ్బంది కూడా ఆయన్ని లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి పరిణామాలు జరుగుతుందన్న దానిపై కూడా పూర్తి ఉత్కంఠ అయితే ఇక్కడ నెలకొని ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ జితేందర్.